అందరికీ హాయ్. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసేయాలి. వేసిన తర్వాత జాజికాయ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అంటే హోల్ గరం మసాలా అన్నీ వేసేసేయాలండి. ఒకటొకటి వేసేసిన తర్వాత లైట్గా ఆయిల్లో వేగిన తర్వాత వెజిటేబుల్స్ మనకి మీరు ఏమేమి వేసుకుంటారో అన్నీ వేసేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆలుగడ్డ, ఒక 2 చిన్నవి క్యారెట్, కొన్ని బీన్స్ ముక్కలు, చిన్నవి 2 క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి వేసేసాను. వేసేసిన తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసేసి క్యాలీఫ్లవరు కొన్ని ముక్కలు వేసేసాను. వేసేసిన తర్వాత మనం అన్నీ కలుపుకోవాలి. ముక్కల్ని కలిపిన తర్వాత చికెన్ పీసులు కూడా ఒక 1/2 కిలో వేస్తున్నా. 2 లెగ్ పీసులు వేసాను. అలా చికెన్ అన్నీ వేసిన తర్వాత చికెన్ పీసులు కూడా వేసేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గించుకున్నాక చక్కగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. ఫ్రెష్గా పట్టుకున్నా అండి. ఫ్రెష్ అల్లం పట్టుకొని వేస్తేనే బగారా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అన్నీ అల్లం వేసాం కాబట్టి టమాటో ఒక 3 చిన్నవి కట్ చేసి వేసేసాను. అల్లం వేసాం కదా, సరిగడగా ఉప్పు 2 స్పూన్లు వేసేసేయాలి. కొంచెం పసుపు, స్పూన్ దాంట్లో పడిపోయింది తీసేస్తున్నా. 2 కారం వేసేసేయాలి. 2 స్పూన్లు కారం. మీకు స్పైసీగా కావాలంటే బగారా ఎక్కువ వేసుకోండి. మాకు స్పైసీ తక్కువ కావాలి, అందుకే 2 వేసాను. ఫ్రెష్గా కొత్తిమీర కడిగి వేసేసేయాలి. కొన్ని పుదీనా ఆకులు కూడా ఫ్రెష్ది వేసేసి అన్నీ కలుపుకొని వాటర్ వేసేసేయాలి. నేను బియ్యం 4 లోటాలు వేసాను. ఇంకా 8 లోటాలు వాటర్ వేసేసేయాలి. వేసిన తర్వాత మనం ఇలా ఇంట్లోనే బగారా రైస్ ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ కూడా వేసాను. నేను 4-5 ఎగ్స్ వేసాను, బాయిల్ చేసింది. ముందే వేసేస్తే పగిలిపోతాయి. అలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం బాస్మతి రైసు శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగి వేసేసేయాలి. నెక్స్ట్ అన్నీ బాస్మతి బియ్యం వేసిన తర్వాత ఇది బగారా రైసు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండుకొని, బ్యాచిలర్ అయినా ఎవరైనా సరే ఈజీగా వండేయచ్చండి. మనం ఇంట్లో చేసింది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. బియ్యం వేసిన తర్వాత 3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేస్తే నీట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువ అయిపోయింది రైసు, అందుకే వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసేయాలి. 2 స్పూన్లు గడ్డ నెయ్యి వేసేస్తే పైనుంచి వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేస్తే నెయ్యి నీట్గా కరిగిపోతుంది. ఇలా బగారా రైసు ఎవరైనా సరే మనం ఇంట్లో
ఫ్రెష్గా టేస్టీగా కమ్మగా వండుకొని చికెన్ కర్రీతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. రైస్ ఎక్కువైపోయింది, అందుకే నేను వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసాను. తిప్పడం వల్ల ఎగ్గు పగిలిపోయింది రైస్లో. ఉంటాను. మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.